గురువారం నాటి మ్యాచ్‌లో పంజాబ్ అలాగే ముంబై జట్లు తలపడ్డాయి. గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓటమి పాలైంది. అయితే ఇక అంతకు మునుపు మ్యాచ్‌లు గెలవాల్సిన ముంబై జట్టు ప్లే ఆఫ్ ఆశలన్నీ ఆవిరైపోయిన తర్వాత ఇప్పుడు మ్యాచ్ గెలవడం మొదలుపెట్టింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ టోర్నమెంట్ మొత్తం అంతా కూడా తిలక్ వర్మ పెర్ఫార్మన్స్ నిజంగా చాలా బావుంది. తను జట్టు గెలిచినా, ఓడినా ఆల్మోస్ట్ ఈ 12 మ్యాచ్‌లు ఏదైతే ముంబై జట్టు ఆడిందో అన్ని మ్యాచ్‌ల్లో కూడా తన 100% ఇవ్వటానికి ప్రయత్నించాడు. 1, 2 మ్యాచ్‌ల్లో తను ఓటమి అంటే ఎక్కువగా ప్రదర్శన చేయలేకపోయినప్పటికీ కూడా తన ఆట తీరు, తన ఒక షాట్ సెలక్షన్, తను జట్టు కోసం పడే తపన నెక్స్ట్ లెవెల్. అయితే ఈరోజు కూడా తను 45 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను అందుకున్నాడు. ఇందులో 6 ఫోర్‌లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ని చివరి వరకు తీసుకెళ్లి టీమ్‌ని గెలిపించాడు. అయితే ఇక మ్యాచ్ పూర్తయిన అనంతరం తను ఏమన్నాడంటే, "నిజం చెప్పాలంటే నాకు మ్యాచ్‌లు ముగించడం అంటే చాలా ఇష్టం. దానికి తోడు ఈరోజు మ్యాచ్ బరిలోకి దిగే ముందు రోహిత్ భయ్య నాతో ఒక మాట చెప్పాడు. "నువ్వు ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ ఆఖరి వరకు ఉంటే మనం మ్యాచ్ గెలుస్తాం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు గనక మ్యాచ్ మధ్యలో అంటే చివరి వరకు క్రీజ్‌లో ఉండకుండా వచ్చేసావు అంటే మాత్రం మ్యాచ్ గెలవడం కష్టం. ఇది నా వార్నింగ్ లాగా తీసుకొని మ్యాచ్‌ని కరెక్ట్‌గా ఆడు" అంటూ అతను నాకొక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. రోహిత్ భయ్య ఎప్పుడు కూడా మమ్మల్ని వెంట ఉండి ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. తనొక గ్రేట్ క్రికెటర్. అతని స్ఫూర్తి మాకు ఎంతగానో అవసరం. కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం, ముఖ్యంగా ప్రపంచ కప్ ఆడిన అనుభవంతో ఆటని ఎలా ముగించాలో నాకు అర్థమైంది. వికెట్ ఇలా ఉంటుందని మేము ఊహించలేదు. బంతి నెమ్మదిగా తక్కువ ఎత్తులో వస్తోంది. అంటే స్లో అండ్ లో అని చెప్పుకోవచ్చు. దాంతో షాట్లు ఆడటం అంత సులభంగా ఏమీ అవ్వలేదు. మొదట 15 ఓవర్లు పంజాబ్ ఎంతలాగా ఇబ్బంది పడిందో మేము చూసాం. ఆ తర్వాత అజ్మతుల్లా మరియు విష్ణు వినోద్ జట్టును మంచి స్కోర్‌కు చేర్చారు. నేను ఆటను చివరి వరకు తీసుకువెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. రెండో బ్రేక్ సమయంలో కోచ్‌తో మాట్లాడాను. నాకు కేవలం ఒక పెద్ద ఓవర్ కావాలి. అప్పుడు నేను ముగించేయగలను మ్యాచ్‌ని అని చెప్పాను. విల్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ ముగించడానికి చాలా సహాయపడింది. నేను అతనికి కేవలం షేప్ కోల్పోకుండా ఆడు అని చెప్పాను. స్లోవర్ బాల్స్ కోసం వేచి చూడమని చెప్పాను. ఇక్కడ ఎత్తు వల్ల బంతి గాల్లో వేగంగా వెళ్తుంది. అంటే హై ఆల్టిట్యూడ్స్ ఉన్నాయి. కాబట్టి గుడ్డిగా బ్యాట్ ఊపాల్సిన అవసరం లేదు. కేవలం షేప్ మెయింటైన్ చేస్తూ స్లోవర్ బాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండమని చెప్పాను. నేను చెప్పింది చెప్పినట్టుగా అతను తూచా తప్పకుండా పాటించాడు. అతని సహాయం నాకు చాలా కలిసి వచ్చింది. ఇలాగే ఉంటే టీమ్ వర్క్‌తో ఎటువంటి మ్యాచ్‌నైనా అవలీలగా గెలవచ్చు అంటూ తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.